రోడ్డు భద్రత మాసోత్సవ భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అది ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఖమ్మం పట్టణ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు విఆర్ఆర్ మీడియా న్యూస్ 24. నమస్తే అండి. అందరికీ ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా ఖమ్మం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున అందరికీ రిపబ్లిక్ డే ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు నేషనల్ వైడ్గా మాసోత్సవాలు, రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు కూడా మేము చేపడుతున్నాం. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, రోడ్డు భద్రత పట్ల అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మా సిపి సునీల్ దత్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? ఇప్పుడు రోడ్లో ఇరువైపులా ఏదైనా పార్కింగ్ చేసేటువంటి ద్వారా పార్కింగ్ చేసే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, స్కూల్స్ కాలేజెస్ను విజిట్ చేయటము, తర్వాత కొన్ని ఆటో డ్రైవర్స్కు మళ్ళీ వాళ్ళని కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకురావటం, భద్రత గురించిన ఏదైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి అనేక మంది మృత్యువాత పడుతున్నారు కాబట్టి హెల్మెట్ ధరించాలి కంపల్సరీ అనే దానిపైన అవగాహన కల్పిస్తున్నాం. దానికోసం అనేక కూడల దగ్గర కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇంకా ఇతోధికంగా మనము అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ మాసోత్సవాల భాగంగా కూడా ఇంకెక్కువ మందికి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఇంకా 31వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ర్యాలీస్ కూడా తీస్తున్నాము. ర్యాలీస్ తర్వాత మీటింగ్లు, అవేర్నెస్ క్యాంపులు అవన్నీ కూడా పెడుతున్నాం. ఇవన్నీ ద్వారా ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. సార్, ప్రధానంగా మహానగరాలకు దీటుగా మన ఖమ్మం నగరం కూడా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇదే క్రమంలో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి అంశం. ఇదే అంశంలో కొన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోవడం, వాహనదారులు ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? ఇప్పుడు కూడల దగ్గర అంటే ఇప్పుడు ఖమ్మం పట్టణము చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది నిజము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా 2-3 వాహనాలు ఉంటున్నాయి. దాని ద్వారా వాహనాల యొక్క నడిపే వారి సంఖ్య పెరుగుతుంది, వాహనాల రద్దీ బాగా పెరిగిపోతుంది. ఆటోలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా ఉంది. ఆటోలు కూడా మన ఖమ్మము కమిషనరేట్లో కొన్ని ఆటోలు కూడా ద్వారా ప్రయాణం కొనసాగుతుంది. దీనికి అనేక కూడల దగ్గర మేము ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటము, తర్వాత మెయిన్ యూటర్న్ల దగ్గర కూడా యాక్సిడెంట్ జరగకుండా అక్కడ కానిస్టేబుల్ని కానీ హోంగార్డ్స్గా నియంత్రించడం చేయడం ద్వారా మనము ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగకుండా, జామ్ జరగకుండా మనం కార్యక్రమాలు చేపడుతున్నాం నియంత్రణ. సార్, అదేవిధంగా మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మేజర్గా వైరా రోడ్ అనే ప్రాంతం ఉంది. ఈ వైరా రోడ్లో ఎక్కువ శాతం హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. హాస్పిటల్కి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఖమ్మం పట్టణ ప్రజలకు కానీ అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి పేర్కొన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాహనాల రీత్యా రోడ్డు పైన ఉంచడం ద్వారా వాహనదారులు ఏమంటున్నారంటే, మేము మాకు పార్కింగ్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ వారి సిబ్బంది వచ్చేసి మమ్మల్ని ఫొటోస్ తీస్తున్నారు, ఫైన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు, మాకు సక్రమైనటువంటి పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేస్తే మాకు ఈ ఫైన్ నుంచి మేము కొంత ఉపశమనం కలుగుతుంది కదా అని చెప్పేసి ఉంటారు. దాని మీ సమాధానం? ఇప్పుడు వైరా రోడ్డుకు మనకు మున్సిపాలిటీ తరఫున ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. కానీ ప్రజలు దాన్ని గుర్తించకుండా వెళ్ళి మరి వారికి హాస్పిటల్ దగ్గర బండ్లను ఆపటం, దాని ద్వారా కూడా మనకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు వైరా రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్ అందరికీ కూడా మనము మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ హాస్పిటల్స్ ముందు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. దాని ద్వారా అదే కాకుండా మనకు మున్సిపాలిటీ మరి ఆర్సీఎం చర్చి పక్కన ఒక మున్సిపాలిటీ సంబంధించిన ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. దాంట్లోనే నిర్దిష్ట ప్రాంతాల్లో పార్కింగ్ చేయడానికి అందరూ కూడా వారి దగ్గరికి వచ్చే ఒక పేషెంట్లకు సంబంధించిన వారిని అది పంపించాల్సిందిగా కోరుతున్నాం. చాలా వరకు మనం ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉన్నట్లయితే డాక్టర్లు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఖాళీ ప్లేస్లో ఐడెంటిఫై చేసి అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ వారు కూడా ఎప్పటికప్పుడు దీని విషయంలో వచ్చి రోడ్ మొత్తం క్లియరెన్స్ కూడా వాళ్ళు సహకరిస్తున్నారు మనకి. సార్, ఇంకో ప్రధాన అంశం ఏంటంటే సార్, ఈ వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి వీధి వ్యాపారాలు చేసుకోవడానికి వారికి ఒక షెడ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వారు అదే క్రమంలో రోడ్డు పైన ఏర్పాటు చేసుకోవడం, ఆ వీధి బండ్లు కానీ ఆ సైకిల్స్ మీద వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కానీ ప్రధానంగా అది ముఖ్యంగా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరకే నియర్ బై ఎప్పుడు చూసినా కూడా అదే రద్దీ, అదే ఒక ఇబ్బంది పరిస్థితి ఉంది. దానికి ఎలాంటి చర్య చేపడుతున్నారు మరి?
అంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాలనే ఒక మార్కెట్ ఉంది. వెజిటబుల్ మార్కెట్ ఉంది. దానిలో అందరూ గూడా వచ్చి వెజిటబుల్ అమ్ముకోవచ్చు. దాంట్లో గూడా ఫుల్ అయిపోయింది. నిండిపోయింది. దాని నిండా గూడా అమ్ముతూనే ఉన్నారు. దాంతో పాటు కొంతమంది పక్కన పెడుతున్నప్పుడు మేము తీపియడం జరుగుతుంది. దాని ద్వారా గూడా కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ ప్రజలతో సహకరించి వాళ్ళ ద్వారా మార్కెట్‌లోకి పంపించేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. అక్కడ గూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు గూడా ప్రతినిత్యం దాని మీద మనకు మన కానిస్టేబుల్ ఎప్పుడూ క్లియరెన్స్ చేస్తూ ఉంటూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూస్తాం. సార్ ఖమ్మం నగరంలో మనకి బైపాస్ రోడ్ అనేది ఉంది కదా సార్. బైపాస్ రోడ్‌లో ఇప్పుడు కొత్తగా కొత్త బస్ స్టాండ్ ఏర్పడింది. కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఒక యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది సార్. అంటే అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు. దానికి సార్. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్న పాయింట్లలో గూడా మేము ఏమి చేయాలి, చర్యలు తీసుకోవాలనే దానిపైన నేషనల్ హైవే వాళ్ళ రోడ్ కింద వస్తుందది. వాళ్ళు నేషనల్ హైవేలు గూడా విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు గూడా మరి జోన్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని గాని, ఇక్కడ బస్ స్టాండ్ ఏరియా అని గాని బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది కాలంలోనే ఇవన్నీ గూడా ఏర్పాటు చేయడం జరుగుతది. తర్వాత అక్కడ బస్ స్టాండ్ దగ్గర గూడా సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. దానికి మున్సిపాలిటీ ద్వారా ఒక సిగ్నల్ పాయింట్స్‌ను మా సిపి గారి ఆదేశాల ప్రకారం అక్కడ ఒక సిగ్నల్ పాయింట్స్‌ను త్వరగా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సార్ అదేవిధంగా ఈ మమతా రోడ్ ఏదైతే ఉందో కొంత సమయం అంటే నైట్ 7:30, 8 దాటిన తర్వాత కొంతమంది కుర్రకారు ఉన్నటువంటి వారు బైక్ రైడింగ్ అనేది చాలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నట్టు అదే ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి ప్రజానికానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ సైలెన్సర్స్ కూడా విపరీతమైన సౌండ్స్ తోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాంటి వారిపైన మీ చర్యలు ఏం చేపడుతున్నారు? ఇప్పటికీ మనం ఎన్ఫోర్స్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు గూడా మా సిపి గారి ఆదేశాల ప్రకారము స్పీడ్ డ్రైవింగ్ కంట్రోల్ చేయాలని, హెల్మెట్ డ్రైవింగ్ కంట్రోల్ చేయాలనేది సారు ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారము ప్రజలు స్పెషల్ డ్రైవ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే మోటార్ సైకిల్ వేగంగా నడుపుతారో అట్టి వాహనాల్ని దానిలో పిలిపించి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది సైలెన్సర్‌ని ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్ ఫిట్ చేసుకొని ఊళ్ళో తిరగడం వల్ల పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుందని మా సిపి గారి ఆదేశాల ప్రకారం వారినందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది. సుమారు 250 వరకు కూడా మనము సైలెన్సర్‌ని మనం సీజ్ చేయడం జరిగింది. వారికి ప్లేస్‌లో నార్మల్ బండికి ఏదైతే వాహనం రిజిస్ట్రేషన్ అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో బండికి ఉన్న అలాంటి సైలెన్సర్‌లే యూజ్ చేయాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిపించి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు వెంటనే వాళ్ళు ఫిట్ చేసుకొని మామూలు సైలెన్సర్ ఫిట్ చేసుకొని బండికి ఏదైతే కంపెనీ ఇచ్చిందో అదే సైలెన్సర్ ఫిట్ చేసుకొని తిరగాలని చెప్పడం జరిగింది. ఇంకా ఒకళ్ళిద్దరు తిరుగుతున్నారనే సమాచారం మాకుంది. వారిపైన కూడా మేము నిఘా పెట్టి తప్పకుండా అలా వేగంగా పోయే వాహనాల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటూ మరోపక్క వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వారి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి వారిని నియంత్రించడానికి మేము మా ప్రయత్నం చేస్తున్నాం. సార్ దాంతోపాటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని ఎలా నివారించే చర్యలు చేపడుతున్నారు సార్? ఇప్పుడు యాక్సిడెంట్ కావడానికి కారణం మనం చూసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒక కారణం. స్పీడ్ డ్రైవింగ్ ఒక కారణము, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒక కారణము. రోడ్డు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా రోడ్ ప్రాబ్లమ్ వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి. యాక్సిడెంట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ముఖ్యమైనది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి మాకు మా సిపి గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌లు చేయడం జరుగుతుంది. కొత్తగా కూడా కొన్ని బ్రీతింగ్ ఎనలైజర్లు సిపి గారు మాకు తెప్పించి జిల్లా మొత్తం అందరికి కూడా అందజేయడం జరిగింది. వీటి ద్వారా జిల్లాలో ఒక పట్టణం కాకుండా, నగరంలోనే కాకుండా జిల్లా మొత్తంలో కూడా అన్ని పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా అనేక వాహనాల వాహనం ద్వారా అయ్యే యాక్సిడెంట్ అన్నిటిని నియంత్రించినందుకు చర్యలు చేపట్టాలని చెప్పి సార్ ఆదేశించడం జరిగింది. దాని ప్రకారము రేపటి నుంచి ఈ కార్యక్రమం కూడా అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పైన రోజు జరుగుతుంది. ఇంకా ఎక్కువగా వాళ్ళని ఎన్ఫోర్స్‌మెంట్ ఎక్కువ పెంచి ఇంకా ఎక్కువ మంది వాహనదారులని డ్రంక్ అండ్ డ్రైవ్‌లోకి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు వేయడం ద్వారా తర్వాత ఇంతకుముందు ఫైన్ సిస్టమ్ ఉండే. ఫైన్ సిస్టమ్ కాకుండా కంట్రోల్ కావట్లేదని మరి సిపి గారు కొత్తగా ఒకసారి దీనిపైన శిక్షలేసే అవకాశం ఉంది కాబట్టి శిక్షలు కూడా పడేటందుకు మీ వంతు మీరు ప్రయత్నం చేయమని అందరికీ జిల్లా అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. దానిపైన మేమందరం కూడా శిక్షలు ఏపించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఫైన్ అనేది కట్టడం ద్వారా కొద్దిగా మార్పు అనేది తక్కువ ఉంది కాబట్టి శిక్షలు పెంచడం ద్వారా దాన్ని ప్రజల్లోకి శిక్షలు పడుతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి ఒక అవేర్‌నెస్ కార్యక్రమం తీసుకురావడం ద్వారా మీడియా ద్వారా తెలియపరిచి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఈ వాహనదారులకి హెల్మెట్ పైన గతంలో కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు అదే క్రమంలో వాహనదారులు కొంతమంది హెల్మెట్స్ గురించి గట్రా అవగాహన లేకనో, లేకపోతే వాళ్ళు విస్మయించడం వలనో జరుగుతుంది. ఈ హెల్మెట్ పైన ఎలాంటి మీరు చర్యలు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? హెల్మెట్ డ్రైవింగ్ పైన మేము ప్రతిరోజు కూడా డ్రైవ్ అనేది ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. స్పెషల్ డ్రైవ్స్ కూడా పెడుతూనే ఉన్నాము. పెట్టినప్పటికీ ప్రజల్లో మార్పు రావాలి. పోలీసులు ఎంతవరకు మేము ఏం చేస్తున్నామంటే అది కేవలం పోలీసులు ఫైన్ వేయడానికే ఈ హెల్మెట్ చెక్ చేస్తున్నారనే అభిప్రాయం కలిగి ఉన్నారు. అది కరెక్ట్ కాదు అనేది ప్రజలకు తెలియజేస్తున్నాం. పోలీసులకు ఫైన్ కలెక్ట్ చేయడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు. ప్రజలలో మార్పు రావడం కోసము ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతోటి ఈ ఫైన్లు వేయడం జరుగుతుంది. ఫైన్లు ఎందుకు వేస్తున్నాము అనే దానిపైన ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు కానీ మరి ఇది మాకు హెడ్‌కి ప్రొటెక్షన్ అనే విషయంలో ఎవ్వరు కూడా దాన్ని విస్మరిస్తున్నారు. వాస్తవంగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకే అది సేఫ్టీ. ఎవరైతే ఏదైతే బైక్ నడుపుతున్నారో దాన్ని నడిపే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు హెడ్ ఇంజ్యూరీ అయ్యి ప్రాణం పోకుండా ఉండాలంటే కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ప్రాణాపాయం తప్పుతుంది. చాలా వరకు మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. అలాంటి అనేక సందర్భాల్లో యాక్సిడెంట్ కేసులలో మనం చూసాము. హెల్మెట్ లేకుండా అనేక మంది చనిపోయినోళ్ళు చూసాము. హెల్మెట్ పెట్టుకొని దాని ద్వారా సేవ్ అయిన వాళ్ళని చాలా మంది చూసాము. ఈ పైన కూడా మనం అనేక డాక్యుమెంట్ చిత్రాల ద్వారా కూడా ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తున్నాం కానీ ఎవరు కూడా అది పెట్టుకోవడం కొద్దిగా బరువుగా భావిస్తున్నారు. తలపై పెట్టుకోవడానికి బరువుగా భావిస్తున్నారు. ఇన్కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఇన్కన్వీనియంట్ అనేది అనుకుంటే ప్రాణానికే ముప్పని చెప్తున్నాం మేము. ఇన్కన్వీనియంట్ ఏదో పోలీసుల ఫైన్ల కోసం మనం పెట్టుకోవాలని ఫైన్ చెకింగ్ దగ్గరికి వచ్చేసరికి హెల్మెట్ పెట్టడం, తర్వాత తీసి దాన్ని మళ్ళీ ముందు ట్యాంక్ పైన పెట్టుకొని పోతున్నటువంటి వాళ్ళని కూడా గమనించాం. వాళ్ళకు కూడా ఈ హెల్మెట్ డ్రైవింగ్ పైన మంచి అవగాహన కల్పించాం. మీ ద్వారా కూడా ఇంకా మీడియా ద్వారా కూడా ఇంకా అవగాహన కల్పించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ లైన్ క్రాసింగ్ అనేది అంశం పైన లైన్ క్రాసింగ్ అనేది ఎవరైనా కానీ ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అనేకమైనటువంటి ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. లైన్ డిసిప్లిన్ అనేది లేకపోతే, లైన్ అనేది డ్రైవింగ్ అనేది చేయకపోతే 2 వాహనాలు పక్కపక్కనే వెళ్ళినప్పుడు మరో వాహనం వచ్చి దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. అదే లైన్ క్రమంలో పోయినట్టయితే ఎలాంటి యాక్సిడెంట్ కానీ సురక్షితంగా వాళ్ళ ప్రయాణికులు వారి గమ్యస్థానం చేరే అవకాశం ఉంది. దానిపైన కూడా మేము ఈ మాసోత్సవాల భాగంగా కూడా ఈ లైన్ డ్రైవింగ్ పాటించాలని మా సిపి గారు ప్రత్యేకంగా ఈ విషయంలో మీరు దృష్టి పెట్టాలని చెప్పారు. అనేక సందర్భాల్లో మనం ఒకసారి కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నామంటే మనకు ఫ్రీ వే ఇస్తున్నాం. ఫ్రీ లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రీలో వెళ్ళేవాళ్ళు చక్కగా ఫ్రీ వేని ఉపయోగించుకొని వెళ్ళిపోతే ఎలాంటి ప్రమాదం జరగదు. ఆ ఫ్రీ వేని కూడా క్లోజ్ చేసి అనేక మంది దాన్ని కూడా బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. ఇంకోటి యూటర్న్ల దగ్గర వాళ్ళు వెళ్ళి ముందుకు పోయి యూటర్న్ తీసుకొని రావాలి. వాస్తవంగా వాళ్ళకు సమయం గురించి ఆలోచించడం చూసి ఏం చేస్తారో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆపోజిట్ డ్రైవింగ్లో వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ ద్వారా అలాగే వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా ఆపోజిట్ డ్రైవింగ్ వల్ల కూడా మనకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అది వెరీ డేంజర్ డ్రైవింగ్. మనం ఒక ఆపోజిట్ అనేది రాకూడదు. ఒక వాహనానికి క్లియరెన్స్ ఒక రూట్ ఇచ్చినప్పుడు మరొక వాహనం ఎదురుగా వచ్చినట్టయితే ఈ క్లియర్గా ఉన్న వాళ్ళు స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ ఢీకొట్టే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎదురుగా రావడం అనేది తప్పు, చట్టరీత్యా నేరము. కాబట్టి ఎవరు కూడా ఆపోజిట్ డ్రైవింగ్ చేయొద్దని మేము సందర్భంగా కోరుతున్నాం. సార్, ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి సార్? అవి మీరు ఎన్ని గుర్తించారు? దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రతి సంవత్సరం కూడా బ్లాక్ స్పాట్స్ గురించి మనకు మీటింగ్లలో రోడ్ సేఫ్టీలో భాగంగా అవన్నీ జరుగుతుంటాయి. అదేంటి వాస్తవంగా బ్లాక్ స్పాట్స్ అనేది మీకు గుర్తించడం వరకే కానీ దానిపైన ఏదైతే చర్యలు తీసుకోవాల్సింది నేషనల్ హైవే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు అయితే రోడ్డు నేషనల్ హైవే అయితే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదే ఆర్ఎన్బి రోడ్ అయితే వాళ్ళు చర్య తీసుకోవాలి. అదే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా పంచాయతీరాజ్ అయితే వాళ్ళు దానికి బ్లాక్ స్పాట్స్ని దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంది. దాన్ని గుర్తించి వారికి తెలియపరచడం మా పోలీసు బాధ్యత. తర్వాత దాంతోపాటు ఏం కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని కూడా సలహాలు కూడా మేము ఇస్తున్నాం. దాని ద్వారా నేషనల్ హైవే వాళ్ళు ఈ మధ్యకాలంలో మీటింగ్ కూడా జరిగినాయి. వారికి చెప్పడం జరిగింది. వారందరూ కూడా 63 బ్లాక్ స్పాట్స్ జిల్లా మొత్తంలో ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా చర్యలు చేపట్టడానికి అందరం మా వంతు మేము కృషి చేస్తున్నాం. సార్, ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంది సార్? వారి నుంచి మీరు ఎలాంటి కౌన్సిలింగ్స్ నిర్వహిస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి చర్యల గురించి చెప్తున్నారు? మీరు ఈ వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా పాఠశాలలు కావచ్చు వెళ్ళి మీరు వీటి గురించి చెప్తున్నారు కదా, ఇంకా వారికి అవేర్నెస్ ఏ రకమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు మనము కాలేజీలలో కూడా, స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ దానిపైన కూడా సపరేట్ సబ్జెక్ట్ కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. ట్రాఫిక్ అవగాహన గురించి సబ్జెక్ట్ కూడా పెట్టడం జరిగింది.
దాంతోపాటు మేము కూడా అనేక సందర్భాలలో వెళ్ళి కాలేజీలలో వాళ్ళ యజమాన్యంతో మాట్లాడి వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానించి మా వాళ్ళకు క్లాస్ తీసుకోమని వాళ్ళు కూడా కోరుతున్నారు. మేము కూడా వెళ్ళి అనేక కాలేజీలను సంప్రదించి వారికి అవగాహన కల్పించేందుకు ఇటు నిన్న నిన్న నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు నిన్న ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మహిళలు ఉమెన్స్ కాలేజీ ఖమ్మం వాళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని కాలేజీకి రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మేము మళ్ళీ వెళ్ళి ఆ కాలేజీ కూడా అనేక మందికి దీనిపైన అవగాహన కల్పించాలి. మహిళలు కూడా చాలా మంది ఇప్పుడు వాహనాలు నడుపుతున్నారు కాబట్టి వారికి కూడా అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోకుండా వాహనం నడపడం అనేది నేరము. దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. మన మైనర్ డ్రైవింగ్ కూడా చేయొద్దని చెప్పడం కూడా జరుగుతుంది. స్కూళ్ళకి వెళ్ళి చిన్నపిల్లలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా వాహనాలు నడుపుతూ చాలా మంది మనకు చెకింగ్‌లో మనకు దొరుకుతున్నారు. వారిపైన కూడా మా సిపి గారు చర్య తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలకు వాహనాన్ని ఇస్తున్నారో వారిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం ద్వారా అనేక మందిని శిక్ష కూడా ఈ మధ్యకాలంలో ఫైన్‌లు వాళ్ళకి వేయడం తల్లిదండ్రులకు వేయడం జరిగింది. మనం చార్జ్ షీట్ కూడా మనం ఫైల్ చేయడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ అలౌ చేయడం అనేది చాలా నేరం అది. తప్పు అది. ఎవరైనా వాహనదారుడు తప్పకుండా దానికి శిక్షకు అర్హుడవుతాడు. దాని ద్వారా మేము స్కూల్‌లో వెళ్ళి చెప్పడం ద్వారా చాలా మందిని మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. సార్, అదేవిధంగా మీరు గతంలో నిర్వహించినటువంటి ఈ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా సైలెన్సర్ల విషయాల్లో కావచ్చు, వారందరినీ మీరు వెహికల్స్ పిలిపించారు, సీజ్ చేశారన్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి పరిణామం కనిపిస్తుందంటే, తాత్కాలికంగా వాళ్ళని ఉపశమనం కలిగించడం ఫైన్ వేస్తున్నారు, వదిలేస్తున్నారు అంటున్నారు. కానీ దానికి పూర్తి స్థాయిలో పరిష్కారానికి అంటే వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సీరియస్‌గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సో, సార్? ప్రతి వాహనంలో జరిగేటువంటి ప్రతి ఏదైతే డీడీ కావచ్చు, డ్రింక్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, ఫైన్ వేసి ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. అదే మైనర్ డ్రైవింగ్ అయితే తల్లిదండ్రులు పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ భద్రతా వారోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు మనం చేపట్టాం. ర్యాలీలు కూడా చేపట్టాం. దీని ద్వారా ప్రజల్లోకి ఏంటంటే ఒక అవగాహన అనేది వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఒక ట్రాఫిక్ పట్ల అవగాహన వచ్చినట్లయితే యాక్సిడెంట్‌ని మనం కంట్రోల్ చేయవచ్చు అనే దానిపైన చేస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు ఇవి చేసుకున్నటువంటి చర్యలైతే మున్ముందు రాబోయే రోజులలో తప్పక ఫలితాలు ఇస్తాయని చెప్పి మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజల్లో ఇటువంటి అవగాహన ఇవన్నీ కల్పించారు కదా! వారికి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సార్ చెప్పండి? ఇప్పుడు మనం అన్ని రకాల అనేటువంటి అవగాహన కల్పించినందుకు అన్ని రకాల చర్యలు మేము చేపడుతున్నాం. ప్రజలకు యాక్సిడెంట్ కాకుండా తర్వాత ఈ సేఫ్ డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దానిపైన అనేక కార్యక్రమాలు చేపట్టాం. కాలేజీలలో, స్కూళ్ళలో చేపడుతున్నాము. ఆటో డ్రైవర్లకు చేపడుతున్నాము. అనేక మందికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారి ద్వారా సంప్రదించి వారికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అన్ని ద్వారా ఆటో డ్రైవర్లకు కార్యక్రమాలు చేయటం, వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. అనేక మంది ట్రాఫిక్ వచ్చిపోయే వాళ్ళని కూడా ఆపి వారిని కూడా అనేక కూడల దగ్గర ప్రజల్ని ఆపి వచ్చిపోయే వారిని ఆపి మీరు ఈ విధంగా హెల్మెట్ ధరించాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, తర్వాత ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని అనేక సూచనలు మేము ఇస్తున్నాం. మరి దాంతోపాటు సూచనలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము చేస్తున్నాం. చర్యలు కూడా తీసుకుంటున్నాం. కోర్టు పరంగా కూడా చర్యలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలలో కొంచెం మార్పు రాకపోతే మేము ఎంత చేసినా కూడా ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళంతటా వాళ్ళే హెల్మెట్ ధరించుకోవాలనే ఒక బాధ్యత ఇది. ఇది నా సేఫ్టీ కోసమే పోలీసు వాళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇది వాహనంలో పోవడం ద్వారా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మేమే రక్షించబడతాం. అది మా కోసమే ఇది సీట్ బెల్ట్ ఉన్నది. ఈ హెల్మెట్ కూడా మా రక్షణ కోసమే తప్ప పోలీసు వాళ్ళకి దీంతో ఏమీ ప్రయోజనం లేదు. వారు కేవలము చెప్పడం చేయగలుగుతారు తప్ప కాకపోతే ఫైన్ మాత్రం వేయగలుగుతాం. మిగతా విషయాల బాధ్యత అనేది ప్రజలకు ఉండాలి, వాహనదారులకు ఉండాలి. సక్రమ పద్ధతిలో పోవాలి, వాహనాలు నడపాలి. ఒక లైన్ పద్ధతిలో మనం పోయినట్లయితే ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా ఉంటుంది. సిగ్నల్ జంప్ చేయకుండా పోతే సిగ్నల్ జంప్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అవగాహన వాళ్ళకు రావాలి. మనం అనేక చర్యలు చేపట్టినట్టు ప్రజల్లో మార్పు రావాలని కోరుతున్నాం. దానికోసమే ఈ మాసోత్సవాల ద్వారా అనేక మందికి అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మన ముందు ప్రజలకు చాలా వరకు అవగాహన వచ్చింది. ముందు కూడా ప్రజలు కూడా మాకు సహకరించి ఈ వాహనాల ద్వారా యాక్సిడెంట్ జరగకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు కొన్ని వాహనాలకి నెంబర్ ప్లేట్స్ కూడా ఉండట్లేదు. దాని ద్వారా ఏంటంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపట్టేటువంటిది. అంటే బయట నుంచి వచ్చే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటారు. వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుంటారు. వాటిపైన మీరు ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? సిపి గారి ఆదేశాల ప్రకారము దీనిపైన ప్రత్యేకంగా కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం తిరిగితే కంపల్సరీ ఆ వాహనాన్ని సీజ్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని ద్వారా అనేక వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నారు, చేయడం జరుగుతుంది. తర్వాత నెంబర్ ప్లేటు ఒకసారి కొంతమంది ముందు ఉంటే వెనక పెట్టినప్పుడు ముందు పెట్టకపోవడం కానీ, లేకపోతే నెంబర్ ప్లేట్ పైన ఏదైనా ఒకటి కవరింగ్ చేయడం కానీ, ఒక నెంబర్ తీసేయడం కానీ, ఇలాంటి చర్యలు చేసేవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని మా సిపి గారు ఆదేశించడం జరిగింది. దానిపైన స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసాం. అనేక స్టేషన్లలో కేసులు కూడా బుక్ అయినాయి. వాహనాలు కూడా నెంబర్ ప్లేట్ వేసుకున్న తర్వాతనే వాటిని మళ్ళీ తిరిగి అప్పగించడం జరిగింది. ఆ విధంగా చర్యలు చేపడుతున్నాం మనం. సార్, కొంతమంది వాహనదారులకి అనేక రకాలైనటువంటి ఫైన్స్ కూడా ఉంటున్నాయి సార్. చాలా వరకు ఫైన్లు ఉన్నాయి. అవి కడుతున్నారా సార్? ఇప్పుడు దానిపైన కూడా రియలైజేషన్ అంటారు దాన్ని. ఎవరైనా వాహనదారుడు ఫైన్లు ఉన్నట్లయితే అట్టి వాహనాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 5, 10, 15 కేసెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని మేము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి జిల్లా మొత్తంలో కూడా సారు ఆదేశించిండు. రియలైజేషన్ అంటే ఎవరైతే ఫైన్లు ఉండి వాటి వాహనం పైన ఫైన్లు ఉండి కట్టకుండా తప్పించుకు తిరిగిన వాటిపైన మీరు వాళ్ళందరినీ కూడా ఫైన్లు కట్టియాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా జిల్లా మొత్తంలో కూడా అనేక పోలీస్ స్టేషన్లో ఈ డ్రైవ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంది. దీని ద్వారా అనేక మంది ఎవరైతే ఫైన్ నుండి కట్టకుండా తప్పించుకు తినే వాళ్ళని ఫైన్ కట్టించిన తర్వాతనే వాళ్ళని పంపించడం జరుగుతుంది. సార్, అలాంటి ఫైన్లు ఉన్న వాహనాలని మీరు సీజ్ చేస్తున్నారా సార్? ఫైన్లు ఉన్న వాహనాలు సీజ్ చేయడం కంటే వాళ్ళ ద్వారా మోటివేషన్ చేసి వాళ్ళతో కట్టిస్తున్నాం మనం. సీజింగ్ అనేది అనేక ముఖ్యమైన కార్యక్రమం మీద పోయేటప్పుడు ఆపడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వారికే కౌన్సిలింగ్ చేయడం, దాని ద్వారా ఫైన్లు కట్టేయడం ద్వారా వాళ్ళని మళ్ళీ తిరిగి ఫైన్లు పడకుండా వాళ్ళు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా ఫైన్లు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని ఫైన్లు వాళ్ళ మీద ఉండటం జరుగుతుంది. వాళ్ళు తెలుసుకొని తర్వాత ఫైన్లు కట్టడం కూడా చాలా మంది కట్టడం జరుగుతుంది, సహకరిస్తున్నారు. తప్పకుండా జిల్లా మొత్తం కూడా ఇలా రియలైజేషన్ అంటే ఫైన్లు కట్టాలని అన్ని పోలీస్ స్టేషన్లో కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నాయి. రోడ్డు భద్రతా మాసోత్సవాలకు భాగంగా మన ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రజలు అందరూ సహకరిస్తే ఇటువంటి చర్యలు ఎటువంటి పునరావృతం కాకుండా ప్రజలందరూ సురక్షితంగా డ్రైవింగ్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ మాసోత్సవాల్లో వారందరికీ అవగాహన కల్పించేటువంటి సదస్సులు నిర్వహిస్తూ వారందరికీ అవగాహన సదస్సులు కూడా పూర్తి స్థాయిలో వారికి తెలియజేయడం జరిగిందని చెప్పేసి ఏసీపీ శ్రీనివాస్ గారు VRM మీడియా న్యూస్ 24కి తెలియజేశారు.